ఇంకో వార్తకు వస్తే ఇందిరమ్మ రాజ్యంలో పొంగుతున్న బీర్లు బరాబర్ పొంగుతాయి. 18 రోజుల్లో 670 కోట్ల వ్యాపారం. దేవుడా, 23,58,827 కేసుల బీర్ల అమ్మకాలు జస్ట్ 18 రోజుల్లో. 18 రోజుల్లో 23,58,827 కేసుల బీర్ల అమ్మకాలు. గత ఏడాది కంటే 28.7% ఎక్కువ అమ్మకాలు. రాష్ట్రంలో మద్యం అమ్మకాలే పాపంగా మాట్లాడిన కాంగ్రెస్ పార్టీ పాలనలో లిక్కర్ సేల్స్ కొత్త రికార్డులు క్రియేట్ చేస్తున్నాయి. మరీ ముఖ్యంగా బీర్ల అమ్మకాలు విపరీతంగా పెరిగిపోయాయి. గత ఏడాది కంటే దాదాపు 30% అధికంగా బీర్లు అమ్ముడుపోయాయి. ఏప్రిల్ నెలలోనే ఇలా ఉంటే మే నెలలో సేల్స్ మరింత పెరిగే అవకాశం ఉందని ఎక్సైజ్ శాఖ అధికారులు అంటున్నారు. ఈ కాంగ్రెస్ పార్టీది తీరెట్టుంటుందంటే ఓ సామెత ఉంటుంది, మూడు సామెతే. నేను చేస్తే సంసారం, అవతల చేస్తే వ్యభిచారం. ఇప్పుడు గతంలో కూడా అమ్మకాలు జరిగినాయి. జమ్మితే ఈ రాష్ట్రాన్ని తాగుబోతుల రాష్ట్రం చేస్తుంది, ఈ బీఆర్ఎస్ పార్టీ తాగుబోతుల రాష్ట్రం చేస్తుంది, అంతా ఆగం చేస్తుంది, పైసల కోసం అని చెప్పి ప్రజల ప్రాణాలు తీస్తుందని చెప్పేసి నీతులు సూక్తులు చెప్పింది ఈ కాంగ్రెస్ పార్టీ, ఈ రేవంత్ రెడ్డి. ఇవాళ ఏమైంది? గౌరవ మీ స్థాయి జస్ట్ 18 రోజుల్లో అంటే నెలలో సగం రోజుల్లో 670 కోట్ల వ్యాపారం జరిగింది. ఎందుకు జరిగింది మరి? ఇది మీరు ఆపాలి కదా. మీ ప్రభుత్వమే చెప్పింది కదా, గతంలో తాగుబోతుల రాష్ట్రం చేసింది, ఈ రాష్ట్రాన్ని మేము కాపాడుతామని చెప్పేసి వచ్చారు కదా. మరి మీ మద్యం అమ్మకాలు ఆపాలిగా, తగ్గించాలిగా. ఎందుకు తగ్గించట్లేరు? మరి మీరు కూడా ఈ రాష్ట్రాన్ని తాగుబోతులా చేసి ఈ ప్రజలని అనారోగ్యాలకు గురి చేసి మీ సంపాదన కోసం, ఈ రాష్ట్ర ఆదాయం కోసం ఈ ప్రజల ప్రాణాలు తాకట్టు పెడుతురా మీరు? రేవంత్ రెడ్డి గారు మీరు చెప్పాలి. అప్పుడు మీరు గొప్ప మాటలు చెప్పారు కదా, ఇప్పుడు చెప్పండి మరి. ఇంత స్థాయిలో తాగుతారు, ఎందుకు తాగుతున్నారు? ఇప్పుడు ఏమంటారు తెలుసా, ఎండ బాగా కొడుతుంది కదా, దూపార్లకు పోయి తాగుతున్నారు. మరి అప్పుడు ఎండలు లేవా? అప్పుడు దూప కాదా? అప్పుడు మీరు మాట్లాడే మాటలు మీకే చక్కగా ఉండవు. ఎందుకంటే ఆ నాలుగు అటు ఇటు నాలుగకి నరం లేని నాలుక ఎన్నైనా మాట్లాడతారు అన్నట్టు అవసరం తగ్గట్టు ఏదైనా మాట్లాడతారు మీరు. అటైతే అటు, ఇటైతే ఇటు. మనం ఉంటే ఒక తిరిగా, మంది ఉంటే ఒక తిరిగా. 670 కోట్ల వ్యాపారం 18 రోజుల్లో ఆల్ టైమ్ రికార్డ్. ఇంకా రికార్డు క్రియేట్ చేస్తుంది. ఎందుకంటే ఏప్రిల్ నెలే కదా. మే అంటేనే మండిపోయే ఎండలు 45-46 డిగ్రీస్ టెంపరేచర్ దాటుద్ది. ఇంకా ఆ టైంలో ఇంకా జోరు అందుకుంటే మీ వ్యాపారం, మీ లిక్కర్ వ్యాపారం అంత జోరు అందుకుంటుంది. తగ్గిస్తామని చెప్పారు, తగ్గించదంగా దేవుడు ఎరుగు. ఇంకా పెరుగుతున్నాయి. ఇక గ్రామాలలో అయితే ఇక విచ్చలవిడిగా ఉండేది. అవి వైన్ షాప్లో అర్థం కావు, లేకపోతే దాన్ని ఏమంటారు బెల్ట్ షాప్లో అర్థం కాదు. కొంతమంది అయితే మొత్తం అవి పెట్టేసి అమ్ముకుంటారు దర్జాగా. మీరు సంపాదన రావాలి. ఇది తప్ప మనకి ఏ ఆదాయం లేదు. మనకు కూడా ఈ ప్రభుత్వానికి కూడా వచ్చే ఆదాయం ఏం లేదు. ఎందుకంటే అన్నింటిలో కమిషన్లేనాయి. ఆఖరి దీన్ని కూడా కమిషన్లేనాయి. బెవరేజ్ సంస్థకి డబ్బులు ఇవ్వాలంటే, వాళ్ళకి ఇవ్వాలంటే డబ్బులు కమిషన్. 2% ట్యాక్స్. అదే దానికి కొత్త పేర్లు, ఏదో ట్యాక్స్ లాగా, ఓ జిఎస్టీ ట్యాక్స్ లాగా దానికి పేరు పెట్టేసి ఆ ట్యాక్స్ ఈ ట్యాక్స్ అని చెప్పేసి బిల్లులు ఆపి దోసుకోవాలి. ఇది ఇందిరమ్మ రాజ్యంలో తాగుబోతుల రాజ్యం. ఇందిరమ్మ రాజ్యం కాదు, ఇది తాగుబోతుల రాజ్యం చేశారు.